నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి హెడ్లైన్స్ ఏమిచ్చారు అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూద్దాం, హెడ్లైన్స్ ఏమున్నాయో. ఫస్ట్ హెడ్లైన్ క్రికెట్కి సంబంధించింది ఉంది, స్పోర్ట్స్కు సంబంధించి. ఫస్ట్, భారత్ నుదుటిన విజయ తిలకం, ఆసియా కప్ మనదే, టీమిండియాను గెలిపించిన తెలుగు అబ్బాయి అంటూ ఒక స్పోర్ట్స్కు సంబంధించిన అంటే క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన అంటే ఇండియాకి పాకిస్తాన్కి నిన్న జరిగిన మ్యాచ్లో ఇండియా విజయం సాధించింది అనే దాని మీద అయితే హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. కొంచెం తడబడ్డా, కొంచెం కష్టపడ్డా, మళ్ళీ మనదే పైచేయి. పక్షం రోజుల వ్యవధిలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మూడోసారి మట్టి కరిపించిన టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరిత పోరులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, భారత హీరో తిలక్ వర్మ హైదరాబాద్ వాసి అంట. ప్రతికూల పరిస్థితుల్లో అతడు చిరస్మరణీయ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో 20కే 3 వికెట్లు చేజారినప్పుడు, పరుగుల రాక కష్టమవుతున్నప్పుడు, ఒత్తిడి తీవ్రమవుతున్నప్పుడు తిలక్ వర్మ పోరాడిన తీరు అద్భుతం అంటూ అతన్ని ప్రశంసిస్తూ వార్త అయితే ఉంది. అంత ఒత్తిడిలోనూ చక్కని షాట్లు ఆడుతూ సాధించాల్సిన రన్ రేట్ మరీ పెరిగిపోకుండా చూస్తూ మిగతా బ్యాటర్ల నుంచి అందిన కాస్త సహకారంతోనే తిలక్ టీమిండియాను విజయ పదంలో నడిపించాడు అన్నట్టుగా మంచిగా వార్త అయితే వచ్చింది. పాకిస్తాన్పై విజయం సాధించడం అనేది మామూలు మాట కాదు కాబట్టి ఫస్ట్ హెడ్లైన్ అయితే ఇది ఉంది ఈనాడు పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఏముందో చూద్దాం. విద్యుత్ రంగంలో తొలిసారి ట్రూ డౌన్ అంటూ ఒక హెడ్లైన్కి సంబంధించింది ఉంది. సబ్ హెడ్లైన్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, అవేంటి ఒకసారి చూద్దాం. ప్రజలకు తగ్గనున్న 1000 కోట్ల భారం, జీఎస్టీ 2.0తో రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల ఆదా. అక్టోబర్ 19 వరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్. అక్టోబర్ 19 వరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటూ సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవేంటో కూడా చూద్దాం. 60,000 సమావేశాలతో 1.60 కోట్ల కుటుంబాల్ని కలవండి, ప్రజలకు జరిగిన మేలు వివరించండి. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు. అసలు ఏం జరిగాయి, మనం వచ్చిన ఈ టైంలో ఏం చేసాం, ఏంటి అసలు సంస్కరణలు ఏ విధంగా చేశాము అనేది మనలో మనం చెప్పుకోవడం, మనకు మనమే పొగుడుకోవటం కాదు, జనంలోకి వెళ్ళండి, ప్రజలకు వివరించండి అంటూ ఆయన నేతలకు నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే ఏమన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సంస్కరణలు, వ్యవస్థల సమర్థ నిర్వహణతో ప్రజలకు మేలు జరుగుతుందనడానికి జీఎస్టీ సంస్కరణలు, తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు అంశాలే ప్రత్యక్ష ఉదాహరణలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో ఎప్పుడు ట్రూ అప్ ప్రతిపాదనలే ఉండేవని, కానీ తొలిసారి ట్రూ డౌన్ వచ్చేలా చేశామని ఆయన అన్నారు. సమర్థత, అనుభవాలతోనే ఇది సాకారమైందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది, ఎక్కువ ధరకు కొనడంతో ప్రజలపై భారం పడింది. ఆ మధ్య బాదుడు అనే టీడీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ అయితే చేశారు కదా, దానికి విద్యుత్కు సంబంధించింది అది. కాకపోతే ఆ చెప్పే విధానం బాదుడు అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. చెప్పిన విధానం బాగుంటుంది. ఒకసారి మీరు యూట్యూబ్కి వెళ్ళి ఒకసారి రఘురామకృష్ణరాజు గారు ఈ డైలాగ్ చెప్పండి, బాదుడు అని, భలే వస్తుంది. ఒకసారి అది వింటే నవ్వు ఆగదనమాట, అంత ఇదిగా చెప్పారు ఆయన. ఎక్కువ ధరకు కొనడంతో ప్రజలపై భారం పడింది, కూటమి ప్రభుత్వం రాగానే విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టింది అంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న నిర్వహించిన టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఇంకా ఆయన ఏమేమి చెప్పారంటే, ప్రజలకు జరిగిన మేలు వివరించండి అంటే విద్యుత్కు సంబంధించి ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చాం, అలాగే ఈ జీఎస్టీ 2.0 గురించి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆయన నేతలకు సూచించడం జరిగింది. అయితే ఇక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఈరోజు మూలా నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు తెల్లవారుజాము నుంచి మనకు అందిన సమాచారం మేరకైతే ఇందాక 8 గంటల వరకు, అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ వరకు కూడా 55,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడే 55,000 మంది దాదాపు దర్శించుకున్నారు. అయితే సాయంత్రం లోపు కూడా దర్శించుకుంటారు. అయితే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నట్టుగా కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు కూడా ప్రజలు అయితే కొంతమంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ వార్త ఏముందో చూద్దాం. ఇక స్వామివారు
ఇది చూద్దాం. బ్రహ్మోత్సవాలకు సంబంధించి గరుడ వాహనంపై స్వామివారు అంటూ వార్త అయితే ఉంది. పక్షిరాజుపై పరంధాముడు, భక్తకోటికి మలయప్ప స్వామి అభయప్రదానం, కిక్కిరిసిన తిరుమల క్షేత్రం అంటూ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వార్త అయితే ఉంది. అయితే పక్షిరాజుపై పరంధాముడు అంటూ భక్తకోటికి మలయప్ప స్వామి అభయప్రదానం, కిక్కిరిసిన తిరుమల క్షేత్రం అంటే వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ మాత్రం పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, డ్వాక్రా మహిళలకు తీపి కబురు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, డీటెయిల్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. వారి పిల్లల చదువు, ఆడబిడ్డల వివాహాలకు పావలా వడ్డీకే 1,00,000 రుణం, స్త్రీనిధి కింద అందజేత, 2 కొత్త పథకాలకు త్వరలో శ్రీకారం. ఇప్పుడు సూపర్ 6 ఫెయిల్ అయింది, ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు అన్నారు కదా, దానికి కూడా వీళ్ళు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేలా కూటమి ప్రభుత్వం త్వరలో 2 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. వారి పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహాలకు చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమల్లోకి తీసుకురానుంది. 2 పథకాలు. ఫస్ట్ పథకం వచ్చి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అట. నెక్స్ట్ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అన్నట్టుగా ఆ పథకాల పేర్లు అయితే చెప్పడం జరిగింది. ఈ 2 పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా 1,00,000 వరకు పావలా వడ్డీకి రుణం ఇస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటికి ఆమోదం ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. గత వారంలోనే ఈ పథకాల్ని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది అంటూ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం హెడ్లైన్స్ ఇచ్చారు అన్నది మళ్ళీ చూద్దాం. ఇక పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసినట్టుగా తెలిసింది. ఎందుకు కలిశారు, ఎక్కడ కలిశారు అనేది కూడా ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు పరామర్శ, హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్ళిన సీఎం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అవేంటో కూడా చూద్దాం. కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ పర్యటన, జీఎస్టీ ఉత్సవంపై చర్చ అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అది కూడా ఎక్కడ ఉన్నాయంటే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఫీవర్ అంట ఒక 4-5 రోజుల నుంచి. సో ఆయన్ని పరామర్శించారంట సీఎం చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్, కృష్ణమ్మ ఉగ్రరూపం, 2వ ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా వరద. అంటే ఏంటంటే కృష్ణమ్మలో వాటర్ అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకి అట్లాగే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిందని చెప్పి 2వ ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా వరద అంటే 2వ ప్రమాద హెచ్చరిక కూడా దాటిందని తెలుస్తోంది. నెక్స్ట్, నీట మునిగిన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్, 24 గంటల్లో 79 మంది మృతి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఏంటో ఒకసారి చూద్దాం. గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్, 66,000 దాటిన మొత్తం మృతులు అంటే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. తేట తెలుగు లయబద్ధంగా చదువు, 30 గంటల్లోనే తెలుగు నేర్చుకునే పద్ధతి రూపకల్పన, కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మక అభ్యసనలో సత్ఫలితాలు. మామూలుగా అయితే ఏ భాషనైనా 30 రోజుల్లో నేర్చుకోవటం ఎలా అనేది కామన్. అది హిందీయా, ఇంగ్లీష్, ఇంకే భాష అయినా కానివ్వండి 30 రోజుల్లో అని పుస్తకాలు కూడా ఉంటాయి. తెలుగు నేర్చుకోవడం ఎలా, హిందీ నేర్చుకోవటం ఎలాగా అట్లాగా. కానీ మన కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ తెలుగు అభ్యసనానికి సంబంధించిన ఒక పద్ధతి అయితే తీసుకొచ్చారు. ఆ పద్ధతి కూడా ఎలాగా మంచి సత్ఫలితాలను ఇస్తుంది అంటే 30 గంటలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టే సత్ఫలితాలను ఇస్తుంది అన్నట్టుగా ఇది ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు మనం. తేట తెలుగు లయబద్ధంగా చదువు, 30 గంటల్లోనే తెలుగు నేర్చుకునే పద్ధతి రూపకల్పన. నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. 30 గంటల్లో తెలుగు నేర్చుకోవటం అంట నిజంగా మంచిదని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటి,
ఏడాది పాటు వ్యక్తి గుండెలో 3 సూదులు 8 గంటల పాటు శ్రమించి బయటకు తీసిన వైద్యులు అంటూ మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఈ ఘటన అంటూ ఒక వార్త అయితే ఉంది. ఏడాది పాటు 1 సంవత్సరం పాటు వ్యక్తి గుండెలో 3 సూదులు 8 గంటల పాటు శ్రమించి బయటకు తీసిన ఒక 1 ఇయర్ పాటు 3 సూదులు ఉన్నాయంట. అయితే అది బయటకు తీసుకురావడానికి 8 గంటలు వైద్యులు అయితే శ్రమించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈనాడు పేపర్కి సంబంధించి హెడ్లైన్స్ అయితే ఇవే ఉన్నాయి మెయిన్గా. ఇంకా అంతే, ఈనాడు పేపర్కి సంబంధించి ఇవే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. టీవీకే నాయకులపై కేసు నమోదు, కరూర్ తొక్కిసలాట దుర్ఘటనపై పోలీసుల చర్యలు, 40కి చేరిన మృతుల సంఖ్య, క్షతగాత్రులకు సీఎం స్టాలిన్ పరామర్శ, ఘటనను రాజకీయం చేయబోమని స్పష్టీకరణ. లోపల పేజీలో డీటెయిల్స్ ఉన్నాయి. జస్టిస్ అరుణ జగదీశన్ విచారణ ప్రారంభం. నిజంగా ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి? పార్టీలను పట్టాలా, లేకపోతే ప్రభుత్వానిది? అంటే ఏంటి, సరైన సెక్యూరిటీ ఇవ్వనందుకు పోలీసుల్ని ఏమనుకుంటాం, ప్రభుత్వాన్ని పట్టాలా? లేకపోతే ఈ బందోబస్తు సరిగ్గా మెయింటైన్ చేయలేని చూడలేని పోలీసుల్ని తప్పుపట్టాలా? లేకపోతే ఒక వ్యక్తికి భక్తికి ముక్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్న ప్రజల్ని తప్పుపట్టాలా? ఎవరిని తప్పుపడతాం? తప్పు ఎవరిదైనా అక్కడ బాధపడేది ఎవరు అంటే వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తూ భక్తికి ఇంపార్టెన్స్ ఇస్తూ అసలు ప్రాణం అంటే ఎంత విలువైంది, ఏదో కారణం లేకపోతే మనం జన్మ ఎత్తము అనేది మనం చాలామంది చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. మరి అటువంటిది ఇట్లాగా ఒక వ్యక్తి కోసం వెళ్ళి 40 మంది ప్రాణాలు, 40 మందేనా? ఆ 40 మందికి కూడా కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబంలో ఎలా లెక్కేసుకున్నా ఒక 5-6 కాకపోయినా కనీసం భార్య భర్త పిల్ల ఇలా 3 చొప్పున వేసుకున్నా అలా ఎంతమంది వస్తారు, ఎంతమంది ఇబ్బంది పడతారు? ఒక రకంగా ఆలోచించండి. ఇప్పుడు ఒక చిన్న సందది, ఆ సందులో ఎంతమంది, వాళ్ళు చెప్పేది ఏంటి, 10,000 మంది. పోలీసులు ఏం చెప్తున్నారు, 10,000 మందికి మేము పర్మిషన్ ఇచ్చాం అని చెప్తున్నారు. అక్కడ చూస్తే 30,000 మంది దాకా వచ్చారంట. మరి ఇప్పుడు తప్పిదం ఎవరిదంటే, అంత పసిబిడ్డను పట్టుకొని ఒక ఆయన నిన్న కూడా వార్త వచ్చింది, ఏడుస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం అనకూడదు, ఆయన ఉన్న బాధకి మనం ఏమనకూడదు. కానీ అంత పసిబిడ్డను తీసుకొని అంత జనంలో ఒక వ్యక్తి కోసం ఆ పసిబిడ్డను తీసుకొని వెళ్ళటం ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ తప్పు ఎవరిది అంటే ప్రజలదా? ఒకసారి ఆలోచించండి. అంటే ఎవరిని తప్పు పడడానికి లేదు, కానీ ప్రాణం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా పోవటం వేరు, కావాలని అక్కడికి వెళ్ళి ప్రాణం తీసుకోవటం వేరు. ఒక రకంగా ఇది ఒక ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎవరో వ్యక్తి కోసం, అతనెవరో రాజకీయాల్లోకి వచ్చి అతనేదో మాట్లాడుతుంటే దానికోసం పసిపిల్లల్ని తీసుకొని అక్కడ దాకా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకొని కుటుంబాల్ని రోడ్డు పాలు చేయటం అనేది ఎంతవరకు ఏంటో అనేది తెలీదు. నెక్స్ట్ ఈనాడు పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఈరోజు సాక్షి పేపర్కి సంబంధించి ఇక్కడ కూడా హెడ్లైన్, భారత్ ఘన విజయం అంటూ పాకిస్తాన్ని నిన్న ఓడించింది కదా, దానికి సంబంధించిన డీటెయిల్ ఉంది. వీళ్ళేమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. భారత్కు విజయ తిలకం, ఆసియా కప్ టైటిల్ నిలబెట్టుకున్న భారత్, టీమిండియాను గెలిపించిన తిలక్ వర్మ, ఫైనల్లో పాకిస్తాన్ చిత్తు 5 వికెట్లతో సూర్యకుమార్ బృందం ఘన విజయం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. అయితే తిలక్ వర్మ 53 బంతుల్లో 3 4లు 4 సిక్సర్లతో 69 నాట్అవుట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో వార్త కూడా ఉంది. ఆ వార్త ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఈఆర్సీ సీరియస్, సర్కార్కు షాక్ అంటూ ఒక వార్త అయితే ఉంది. సర్కార్కు షాక్ అంట. అయితే మనం చదవాల్సిందే, సర్కార్కు షాక్ ఇచ్చే వార్త ఏంటి అనేది తెలుసుకోవాలంటే చదవాల్సిందే. అయితే హెడ్లైన్ అయితే ఇది, సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. దాదాపు 1000 కోట్ల అడ్డగోలు వసూళ్లపై గట్టిగా మొట్టికాయలు, విద్యుత్ వినియోగదారుల నుంచి ఇప్పటికే అదనంగా వసూలు చేసిన 923.55 కోట్లు వెనక్కి ఇవ్వాలంటూ ఆదేశం అంటూ ఒక వార్త అయితే ఉంది. డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇది వాస్తవం అవాస్తవం అయితే తెలియదు, కానీ వీళ్ళైతే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సబ్ హెడ్లైన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. నవంబర్ బిల్లు నుంచి 12 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సిందే, చంద్రబాబే దయతలచి ట్రూ డౌన్ చేసినట్లు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం. అధికారంలోకి రాగానే తగ్గించకపోగా ఛార్జీల మోతతో బాధేసిన బాబు, దాదాపు 19,000 కోట్ల విద్యుత్ ఛార్జీల బాధుడితో ప్రజలకు షాకులు.
2024-25లో వసూలు చేసినదంతా వెనక్కి ఇవ్వాలని వినియోగదారుల డిమాండ్ అంటూ ఒక వార్త అయితే వచ్చింది. అయితే ఇటువంటి వార్తల్ని ఇప్పుడు ఈనాడులో ఒకలా రాస్తారు, ఆంధ్రజ్యోతిలో ఒకలా రాస్తారు, ఇంకో పేపర్లో ఇంకొకలా రాస్తారు, ఈ పేపర్లో ఇలా రాశారు. వీళ్ళు రాసేదాన్ని నెగిటివ్ వార్తలే కదా అని కొట్టిపారేయటానికి లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారనేది తీసుకోవాలి. ఇది నిజమా అబద్ధమా అనేది తెలియాలి. ఇప్పుడు నిజం అనుకోండి, జనంలోకి వెళ్ళాలి అధికారులు, ఇది కాదు జరిగింది ఇది అని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి చిన్న చిన్నవే జనంలోకి ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అధికారులు వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే మంచిది అని చాలామంది చెప్తున్న మాట. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ కూడా ఉంది, అదేంటో కూడా చూద్దాం. గరుడిపై విశ్వపతి దివ్య దర్శనం అంటూ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వార్త అయితే ఉంది. డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఎంత పాజిటివ్గా ఇచ్చారో స్వామివారి గురించి ఎన్నాళ్ళకు. విశ్వపతి శ్రీ వెంకటేశ్వరుడు గరుడుడిపై ఆదివారం అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తగోటికి దర్శనమిస్తూ సాక్షాత్కరించారు. సాయంత్రం 6 గంటలకు ఆరంభమైన వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకొని ఆనంద పరవశులయ్యారు. 2 లక్షల మందికి పైగా భక్తులు గరుడ సేవను వీక్షించారు అంటూ వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ఇంకొకటి, మహాచండీదేవిగా దుర్గమ్మ అంటూ ఒక వార్త అయితే ఉంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజు ఆదివారం అమ్మవారు మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం మూల నక్షత్రం కావడంతో జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు, ఆల్రెడీ ఇస్తున్నారు. సో పేజ్ నెంబర్ 3లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈరోజు అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ వీళ్ళు వదలరుగా, సేమ్ అదే టాపిక్. మెగాస్టార్కు ఇంత అవమానమా? రగిలిపోతున్న చిరంజీవి అభిమానులు, కాపు సామాజిక వర్గ నేతలు. వాళ్ళు రగిలిపోతున్నారో లేదో తెలియదు కానీ వీళ్ళమైతే ఆజ్యం అయితే పోస్తున్నారు. చిరంజీవిని బాలకృష్ణ అవమానించినప్పుడు సభలోనే ఉన్న చంద్రబాబు మాట మాత్రంగా కూడా నిలువరించకుండా మౌనం అంటూ ఒక సబ్ హెడ్లైన్. స్వయంగా చిరంజీవి స్పందించి లేఖ విడుదల చేసిన మౌనం వేడని పవన్ గతంలో పలుమార్లు అనారోగ్యానికి గురైనా ఎప్పుడూ పరామర్శించని చంద్రబాబు. ఆహా, ఆ వార్తను కూడా దీనికి భలే లింక్ చేస్తారు వీళ్ళు మాత్రం సూపర్ లింక్. ఆయనకు జ్వరంతో బాధపడుతుంటే వెళ్ళి పలకరించిన దాన్ని కూడా ఇలా పొలిటికల్గా ఎలా టర్న్ చేశారో చూడండి. పవన్ గతంలో పలుమార్లు అనారోగ్యానికి గురైనా ఎప్పుడూ పరామర్శించిన చంద్రబాబు ఇప్పుడు మాత్రమే పరామర్శించారు అంటే ఇప్పుడు బాలకృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నట్టు, ఆయన్ని వెళ్ళి నచ్చజెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినట్టు, ఆ విధంగా కన్వర్ట్ చేశారో డైవర్ట్ చేశారో కానీ దీనికి సంబంధించిన వార్త అయితే ఇది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మహోగ్ర గోదారి ఉగ్రకృష్ణ అంటూ ఒక వార్త అయితే ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు అంటే ఇట్లా పిక్ కూడా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉపనదులు ఉప్పొంగుతుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం, గోదావరి మహోగ్ర రూపం దాల్చాయి. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీలోకి 6,50,389 క్యూసెక్ల నీరు చేరుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అంటూ అనే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ 10న విజయవాడ మార్చ్ అంటూ ఒక హెడ్లైన్కి సంబంధించిన న్యూస్కి సంబంధించిన హెడ్లైన్ అయితే ఒకటి ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇవ్వలేదు కానీ ఈ వార్తకు సంబంధించిన ఒక కొద్దిగా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్లో కంప్లీట్గా కావాలంటే పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. ఒక 4-5 లైన్లు ఇచ్చారు, అవేంటో ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే అక్టోబర్ 10న 1,00,000 మంది గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో విజయవాడ మార్చ్ నిర్వహిస్తామని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ప్రకటించింది అంటూ 10 లక్షల మంది అన్నమాట. 1,00,000 మంది 10వ తారీఖు 1,00,000 మంది అంట గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో విజయవాడ మార్చ్ నిర్వహిస్తామని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక జేఏసీ ప్రకటించింది అంటూ పేజ్ నెంబర్ 14లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన వార్త అయితే ఇది. నెక్స్ట్ ప్రమాదమా కుట్ర అంటూ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం.
తమిళనాడులోని కరూర్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రచార కార్యక్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ప్రమాదమా లేక ఏదైనా కుట్ర జరిగిందా అనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లోనే ఉన్నాయి. మీ అనుమానం ఏంటి ఇక్కడ కూడా ఇచ్చేస్తే సరిపోద్ది, లోపల పేజీలోకి ఎందుకు? మీ అనుమానం ఏంటి చెప్పాల్సింది మీరు ఇలా చెప్పి ఎవరి మీద ఇప్పుడు ఏం జరిగినా సరే ఎవరి మీద చెప్పాలనుకుంటున్నారు వాళ్ళతో ఓపెన్గా చెప్పేసేయచ్చు కదా. నెక్స్ట్ ఇదిగోండి దీనికి సంబంధించింది ఇది. ఇంకా ఏమి ఇచ్చారో చూద్దాం. సాక్షి పేపర్కి సంబంధించిన డీటెయిల్స్, సాక్షి పేపర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ హెడ్లైన్స్కి సంబంధించింది అయితే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఇది ఉంది, ఏంటో చూద్దాం. 1,00,000 కోట్ల భూములు ఏమయ్యాయి అంటూ ఒక వార్తకు సంబంధించి హెడ్లైన్ అయితే ఉంది. సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, కొంచెం డీటెయిల్స్ కూడా ఇచ్చారు, అవేంటో కూడా చూద్దాం. 13 ఏళ్లలో 1,82,270 ఎకరాలు కేటాయింపు అంటూ సబ్ హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇంకా కొంచెం మ్యాటర్ కూడా ఇచ్చారు, అదేంటో చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపు విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత 13 ఏళ్లలో పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, సంస్థలు, వ్యక్తులకు 1,82,270 ఎకరాలు కేటాయించారు. వీటి విలువ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. గత జగన్ ప్రభుత్వంలో అయితే కారు చౌకగా 1,000 ఎకరాలు కట్టబెట్టారు. ఈ మొత్తం భూముల్లో ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు, దుర్వినియోగం ఎంత అన్నది పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసలు ఆ భూములు ఏమైనాయి, ఎవరు కేటాయించారు, ఎందుకు కేటాయించారు, అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద అయితే పరిశీలించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందట. దీనికి సంబంధించి కొంచెం మ్యాటర్ ఇచ్చారనగా వెళ్దాము ఒకసారి. దాంట్లో కూడా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు, రైల్వేకు ఏపీఐఏసీ నెట్ క్యాప్కే 1,00,000 ఎకరాలకు పైగా, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు 42,084 ఎకరాలు. జగన్ ప్రభుత్వంలో కారు చౌకగా కేటాయింపులు. ఈ మొత్తం భూముల్లో సద్వినియోగం ఎంత, అసలు ఇచ్చిన భూముల్లో ఎవరికి ఎంత ఇచ్చారు, ఏ విధంగా అవి సద్వినియోగం అయ్యాయి, దుర్వినియోగం ఎంతన్న దానిపై సర్కారు పరిశీలన. ఆ తర్వాత భూ కేటాయింపు పాలసీలో మార్పులు అంటూ ఒక వార్త అయితే వచ్చింది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ కనుక తెలియాలి అనుకుంటే పేజ్ నెంబర్ 13లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకో వార్త ఇచ్చారు, అది కూడా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు అనే దాని మీద ఉంది. వీళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం. సమర్థత, అనుభవం ఫలితమే ఛార్జీల కాదు, ఇది వేరేది. హైదరాబాద్లో తనను పరామర్శించేందుకు ఇంటికొచ్చిన సీఎం చంద్రబాబుకు ఆరోగ్యం గురించి వివరిస్తున్న డిప్యూటీ సీఎం అన్నట్టుగా ఇది ఒకటే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో వేరే హెడ్లైన్ ఇది, దీనికి సంబంధించింది ఒకసారి చూద్దాం. సమర్థత, అనుభవం ఫలితమే ఛార్జీల తగ్గింపు అనేది హెడ్లైన్కి సంబంధించి ఇచ్చారు. సబ్ హెడ్లైన్స్ అంటే కరెంటుకి సంబంధించిందనమాట, ఇందాక మనం చెప్పుకున్నదే. వీళ్ళు ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చూద్దాం. విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టాం, 1000 కోట్లు ఆదా చేశాం, తక్కువ ధరకు కరెంటు కొనుగోళ్లు సమర్థ నిర్వహణతోనే సాధ్యమైంది. నెక్స్ట్ యోగాంధ్రను మించిన స్థాయిలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్. అసెంబ్లీకి వైసీపీ డుమ్మా, మండలిలో డ్రామా, ఫేక్ ప్రచారమే ఆ పార్టీ రాజకీయానికి పునాది. ఏ ఎన్నికలు వచ్చినా కూటమే గెలవాలి అంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ నేతలకు సంబంధించి, అట్లాగే ఎమ్మెల్యేలు, టీడీపీకి సంబంధించిన నేతలు, మంత్రులు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. వాళ్ళు రాలా సభకి, వీళ్ళు రాలేదు సభ అన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళది అదే తీరు కాబట్టి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా సరే కూటమే గెలవాలి. అలా గెలవాలి అంటే ఏమిటి అంటే మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. మీరు వెళ్తేనే తెలుస్తుంది. అది అధికారుల పనే కాదు, మీ పని కూడా. మీరు కూడా జనంలోకి వెళ్ళాలి. యోగాంధ్రను మించిన స్థాయిలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనేది జనంలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మీరే వెళ్ళాలి జనంలోకి. ఆ వార్తలు మనం ఏం చేసాం, మనం ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చాం అనేది జనంలోకి మీరే తీసుకెళ్ళాలి. మీరు కూడా జనంలోకి వెళ్ళండి అని వాళ్ళకి నిన్న టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అంటే ఇందాక పైన పిక్ ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కింద ఇచ్చారు.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి, త్వరగా కోలుకొని రండి. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు పరామర్శ. ఆటో డ్రైవర్ల సేవలో పై చర్చ. స్త్రీ శక్తిలాగే ఈ పథకానికి జనం మన్ననలు. డిప్యూటీ సీఎం ఆశాభావం. ప్రధాని రాష్ట్ర పర్యటనపైన ఇరువురు చర్చ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే రాష్ట్రంలో పర్యటించనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఏ విధంగా ఆయన పర్యటన ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏంటి అనే దాని మీద వాళ్ళిద్దరు డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే హెల్త్ మీద మాత్రం మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఇది చాలా ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సూచించినట్టుగా తెలుస్తోంది. దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇంకా ఏమేమి ఇచ్చారో చూద్దాం. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించి హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఇవే ఉన్నాయి. నెక్స్ట్ క్రికెట్కి సంబంధించి ఉంది, అది కూడా చూద్దాం. భారత్ విజయ తిలకం, పాక్కు పరాభవం, గెలిపించిన తెలుగోడు తిలక్ వర్మ, ఆసియా కప్ మనదే అంటూ స్పోర్ట్స్కు సంబంధించింది స్పోర్ట్స్ పేజీలో పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ తిరువీధుల మెరసి దేవదేవుడు, నిన్న బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వార్త కూడా ఉంది. తిరుమలలో కన్నుల పండుగగా గరుడోత్సవం, పరవశించిన భక్తకోటి, గరుడ వాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామిని దర్శించుకుంటున్న భక్తులు అనే వార్త కూడా ఉంది. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వెలుగుకి వెళ్దాం. ఇక వెలుగుకి సంబంధించి ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ సేమ్ వీళ్ళు కూడా క్రికెట్కి సంబంధించి ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే ఆపరేషన్ తిలక్, ఇండియాదే ఆసియా కప్ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. డీటెయిల్స్ కూడా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సత్తా చాటిన హైదరాబాదీ తిలక్ వర్మ అంటూ ఆ క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్, ఎవరు ఎన్ని రన్స్ చేశారు, ఎన్ని వికెట్స్ తీసుకున్నారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ తమిళనాడు తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్, అదే ఇంకా అంతే, ఎవరికి వాళ్ళు కారణం, ఎవరు నాయకులని, పోలీసులని, ప్రజలది అని ఇలా రకరకాల ఒకళ్ళ మీద ఒకళ్ళు. కానీ ఎంతమంది చనిపోయారంటే 40 మంది. ఎంత ఘోరాతి ఘోరమైన విషయం అంటే ప్రమాదంలో కుట్రకోణం ఉందన్న టీవీకే చీఫ్ విజయ్. ఇంకేదన్నా అంటే ఇదే చెప్తారు. సిబిఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ అంటూ వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఆ సబ్ హెడ్లైన్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. మరణాలకు టీవీకేనే కారణం, డిఎంకే ఏమో టీవీకేనే కారణం అని చెప్తుంది. కుట్ర దాగుందనేమో వాళ్ళు చెప్తున్నారు. విజయ్ పార్టీ నేతలపై కేసు నమోదు, 40కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా హాస్పిటల్లో 67 మంది. మృతుల ఫ్యామిలీలకు 20 లక్షల చొప్పున ప్రకటించిన విజయ్. కరూరులో బాధితులను పరామర్శించిన సీఎం స్టాలిన్ అనే వార్త అయితే ఉందన్నమాట. ఎవరు ఎన్ని చేసినా ఇంట్లో వాళ్ళు చనిపోయారంటే ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు పాపం అనేది. నెక్స్ట్ న్యూయార్క్కు ధీటుగా ఫ్యూచర్ సిటీ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి. అసలు ఏంటి దీని డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం. 10 ఏళ్ళు టైం ఇవ్వండి, గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. సీఎం రేవంత్ రెడ్డి, నాకు 10 ఏళ్ళు టైం ఇవ్వండి, గొప్ప సూపర్ నగరంగా నేను చేసి చూపిస్తాను అంటూ చెప్పడం జరిగింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారట. అయితే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి భూమి పూజ కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే సబ్ హెడ్లైన్స్ అయితే దీనికి సంబంధించి ఉన్నాయి. అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. నా కోసమో మంత్రుల కోసమో కాదు, భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ అన్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తాం. అప్పటి నుంచి నెలలో 3 రోజులు ఇక్కడే కూర్చుంటాం. ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీ వచ్చినా ఫ్యూచర్ సిటీ ఆఫీస్లోనే చర్చిస్తా. ఈ సిటీలో సింగరేణి కోసం 10 ఎకరాలు అలాట్ చేస్తాం అంటూ సబ్ హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది ఒక చూద్దాం. మా భూమిలో అరుదైన ఖనిజాలు ఉన్నాయి అంటూ ఒక వార్త అయితే ఉంది. మ్యాటర్ ఏంటో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్తో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ ఇటీవల వైట్ హౌస్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలను వాళ్ళు ట్రంప్కు చూపించారు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. ఏమున్నాయి? ఛత్తీస్గఢ్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోయారు. సీతా నది ఏరియా కమిటీ కమాండర్ విశ్వనాథ్, డిప్యూటీ కమాండర్ రాజేష్, ప్రొటెక్షన్ కమిటీ మెంబర్ కుంజ భాసంతి చనిపోయిన వారిలో ఉన్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ గ్రూప్ 2 ఫలితాలు విడుదల అనే వార్త కూడా ఉంది. ఈ వార్తకు సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం.
రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం 782 మంది సెలెక్ట్ కోర్టు కేసుతో ఒక పోస్ట్ పెండింగ్, సెలెక్టెడ్ లిస్టును వెబ్సైట్లో పెట్టిన కమిషన్ అంటూ వార్తుంది. దీనికి సంబంధించి ఇవి నెక్స్ట్ ఇంకా ఉంది, అది కూడా చూద్దాం. స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దానికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. ఆ సబ్ హెడ్లైన్స్ కూడా ఏంటో చూద్దాం. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అంటూ ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటనేది చూద్దాం. అమల్లోకి రానున్న ఎలక్షన్ కోడ్ మొత్తం 5763 ఎంపీటీసీ, 566 జెడ్పీటీసీ, 12,760 సర్పంచ్ స్థానాలు. అయితే ఎంపీటీసీకి సంబంధించి ఎన్ని స్థానాలు ఉన్నాయంటే 5,763. అలాగే జెడ్పీటీసీ ఎన్ని అంటే 566. అలాగే సర్పంచ్ స్థానాలు ఎన్నయ్యా అంటే 12,760 స్థానాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజిట్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాలు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు రెడీ అంటుంది. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా ఏంటి చూద్దాం. స్థానిక సంస్థలో బీసీలకు 55,000 పదవులు అంటూ వార్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. సినీ కార్మికుల సమస్యలపై కమిటీ అంటూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటే ఇంకో వార్త కూడా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ చెరువులను చెరబడితే తాట తీస్తాం అంటూ హెచ్చరించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అయితే మనం ఇప్పటి వరకు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, అలాగే వెలుగు పేపర్లో హెడ్లైన్స్ ఏమున్నాయి చూసాం. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.